ఈరోజు మనకి ఎట్లయితే రాజ్యాంగం ఉందో ఇది మన పూర్వీకులు ఎప్పుడో సమిష్టి నిర్ణయాలతో వెళ్ళాలి అనేటువంటి విధానాన్ని మన వాళ్ళు ప్రవేశపెట్టారు. అందుకే ఆలయంలో అండి 72 నియోగాధిపతులు అని 72 మంది ఎంప్లాయీస్ ఉండాలండి ఒక ఆలయంలో. ఇప్పుడంటే అవట్లేదు అది. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క పర్యవేక్షకుడు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క అధిపతి అంటే దాన్ని పరిరక్షించడానికి అధిపతి, దాన్ని భక్షించడానికి కాదు, దాన్ని రక్షించడానికి అధిపతిగా ఉండేవాళ్ళు. అట్లా రకరకాల వృత్తుల వాళ్ళు, రకరకాల నైపుణ్యాలు కలిగిన వాళ్ళు ఆలయాన్ని, ఆలయ సంపదని, ఆలయ వ్యవస్థని, ఆలయ ఆగమ విధానాన్ని, అర్చనా విధానాన్ని, అందులో ఉన్న విగ్రహాలని పరిరక్షించడానికి రకరకాల నైపుణ్యాలు ఉండేవాళ్ళు సుమారు 72 మంది ఉన్నారు అని మనకి త్రిపురాంతకంలో బయటపడినట్టు ఒక ప్రాచీన శాసనంలో మనకి తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ పర్టికులర్ విజువల్స్ లో ఇప్పుడు మనకి ఎక్స్క్లూజివ్ విజువల్స్ ఉన్నాయి. పూరిలో మా ప్రతినిధి ఉన్నాడు, అతను పంపించిన విజువల్స్ అవి. ఆ చెక్కబెట్టలను ఒకసారి గమనిద్దాం మనం. ఇలాంటి చెక్కబెట్టలు 6 అక్కడికి తీసుకొచ్చారని చెప్పేసి మనకు తెలుస్తోంది. ఆ చెక్కబెట్టల్లో కూడా లోపల మళ్ళీ చెక్కకి చెమ్మ పట్టకుండా ఇత్తడి తొడుగు వేసి దాన్ని ప్రాపర్గా పెట్టి అక్కడికి తీసుకొచ్చారు. సో ఇప్పుడు మనకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే 1978లో 5 చెక్కపెట్టెలు లోపల ఉన్నాయి. ఆ 5 చెక్కపెట్టెలలో ఈ భాండాగారం ఉంది అని చెప్పేసి. సో ఇప్పుడు అవి పాడై ఉండొచ్చు, ఆ చెక్కపెట్టెల నుంచి వీటిలోకి షిఫ్ట్ చేస్తారు అన్న విషయం ఇప్పుడు వీటిని తీసుకొచ్చిన దాన్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. అంటే ఇక్కడి నుంచి షిఫ్ట్ చేస్తారా, లేకపోతే అందులోనే రిప్లేస్ చేసి, ఇప్పుడు అనంత పద్మనాభుడిది నేలమాళిగల్లో సంపద అక్కడే ఉంది, బయటికి ఎక్కడికి తరలించలేదు, ఇక్కడ కూడా అలానే పెడతారా, లేకపోతే ఏం చెయ్యొచ్చు, ఏం చేస్తే బాగుంటుందని కమిటీ ఫీల్ అవ్వచ్చు అని? సాధారణంగా దారు అంటే చెక్కకి పాడైపోయే గుణం ఉంటుంది కనుక అదే పాత చెక్క పెట్టని మళ్ళీ దాన్ని పరిరక్షణగా దానిపైన ఇంకొక లేయర్, ఒక బాక్స్ క్రియేట్ చేసి అవకాశం ఉంటుంది. షిఫ్ట్ చేసి అక్కడే ఉంచొచ్చు. ఓకే. తర్వాత మన ప్రాచీన విధానాల్లో మనకి ఆలయ వ్యవస్థలో ఈ దారుకు సంబంధించినటువంటి పెట్టెల్లోనే ఉంచడం మనం చూస్తూ ఉంటాం. ఇంకొకటి అండి, సంపద లెక్కించడం అనేది ప్రతి సంవత్సరం జరగాల్సిన పని. బహుశా ఇప్పుడు మనకి తిరుమలలో అనివార్య ఆస్థానం జరుగుతుంది, 2-3 రోజుల్లో జరగబోతోంది. అదేంటంటే సంవత్సరంలో ఉన్నటువంటి జమా ఖర్చుల వివరాలన్నింటినీ కూడా ఒకసారి మదింపు చేస్తారు. దానికి అధిపతులుగా ఉన్నటువంటి అక్కడ శ్రీకార్య నిర్వహణాధికారిని, అట్లాగే రామాజు వారు నియమించినటువంటి అక్కడ ఉండే పెద్ద జీయర్ స్వామి వారికి ఆ బాధ్యతను అప్పచెప్పి ఆ తంతును పూర్తి చేస్తారు. అట్లాగే ఇలాంటి ఆలయ వ్యవస్థలో ఉన్నటువంటి మన పురాతన ఆలయాల సంపదలను కూడా ప్రతి సంవత్సరం మదింపు చేస్తే ఒక బాధ్యతగా జరగాలి. కానీ ఏం జరిగిందో చెప్తాను. 1960sలో ఒడిశా హైకోర్టు ఒక ఆర్డర్ పాస్ చేసింది, దీన్ని ఇలా వదిలేయకుండా ఎవ్రీ 3 yearsకో అట్లీస్ట్ మ్యాక్సిమం 5 yearsకో ఒకసారి దీన్ని రివ్యూ చేస్తూ ఉండండి, సంపద బయటకు తీసి మళ్ళీ ఒకసారి లెక్క వేసి మళ్ళీ భద్రపరుస్తూ ఉండండి, ఇంటాక్ట్ ఉన్నాయో లేదో చెక్ చేయండి అని చెప్పింది. కానీ పొలిటికల్ వెండట్టా క్రియేట్ అయిపోయి దీన్ని మధ్యలో ఓపెన్ చేయడం మానేశారు. సో ఈ కారణంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు దాన్ని తెరిచి మళ్ళీ లెక్కించలేదు. ఇదే నేపథ్యంలో ప్రైమ్ మినిస్టర్ మోదీ ఎన్నికల ప్రచార సభలో సైతం దీన్ని ఒక ప్రచారాస్త్రంగా వాడుకున్నారు. అండ్ ఆ సందర్భంలో ఆయన ఏమన్నారో కూడా ఒకసారి చూద్దాం. ఆ విజువల్ కూడా మన దగ్గర ఉంది. పీసీఆర్టీ जगन्नाथ जी के श्री रत्न भंडार को लेकर जो कुछ हो रहा है उससे पूरा उड़ीसा बहुत गुस्से में है. अब लोग कहते हैं कि श्री रत्न भंडार की चाबी तमिलनाडु चली गई है, कहते हैं. अभी किसने भेजी है भाई तमिलनाडु? ये तमिलनाडु कौन ले गया है? ऐसे लोगों को माफ करोगे क्या? मैं सोमनाथ की धरती से आया हूं, जगन्नाथ की धरती की पूजा कर रहा हूं. मैं उड़ीसा के एक नागरिक को गारंटी देता हूं, आप आश्वस्त रहिए, यहां भाजपा सरकार बनते ही ये चाबी का राज खोला जाएगा. जांच रिपोर्ट आपके सामने आएगी और अगर किसी ने गड़बड़ की है तो मोदी किसी को छोड़ता नहीं है. ఇది ఆ రోజు ఎన్నికల ప్రచార సభలో ప్రైమ్ మినిస్టర్ మోదీ అన్నమాట. ఇక్కడ భాజపా సర్కార్ వస్తుంది, రాగానే రత్న భాండాగారాన్ని తెరుస్తాం, లెక్క కడతాం, దాని విషయం బయటకు తీస్తాము, ఒరిస్సాలో ప్రతి నాగరికుడికి, ప్రతి పౌరుడికి నేను వాగ్దానం చేస్తున్నానన్నారు. అన్నట్టుగానే
ఆయన అధికారంలోకి వచ్చిన చాలా కొద్ది రోజులకే రత్న భాండాగారాన్ని ఇప్పుడు తెరుస్తున్నారు. సో నిధి నిక్షేపాలు ఏముంటాయి అన్నది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది.